ఈ కుండలిని సాధనలో బాహ్యంగా ఉండే కోరికలు నెరవేరుతాయంటున్నారు, కానీ మోక్షానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందండి? ఇప్పుడు విద్య ఎందుకు నేర్చుకోవాలి? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ కుండలిని విద్య ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలో చెప్తే దాని ఉపయోగం నేను చెప్తా. ఎందుకు నేర్చుకోవాలి? మీరు చెప్పారు కదా, దీని ద్వారా అన్ని మనకి అనుకున్నవన్నీ నెరవేరుతాయి, బాగా కూర్చున్న చోటే అన్నీ సిద్ధిస్తాయని చెప్తున్నారు కదా. అన్నీ వస్తాయి, అన్నీ పోతాయి. శాశ్వతమేది జన్మరాహిత్యం అంటే మోక్షం. దానికోసం చేస్తే వస్తాయి అన్నీ. దాన్ని పట్టుకొని నువ్వు వెళితే అన్నీ వస్తాయి. ఇది ఇసిపెట్టి ఏదో వస్తాయి, అష్టసిద్ధులు వస్తాయని చేస్తే రావు. రావు. వచ్చినా నిలబడవు. ఎందుకంటావా? ఆ వ్యామోహంలో పడిపోతావు. ఇప్పుడు ఒకే తూరే ₹1,00,00,000 వచ్చిందనుకో, ఆ ₹1,00,00,000 చూసి వాడికి ఆటో అటాక్ వస్తుంది. ఎప్పుడు చూసినాడు అంత డబ్బు, అది చూసేట్టు చచ్చిపోతాడు ఆటో అటాక్ వచ్చే. అదే రోంత వస్తే రోంత 500, 1000, 1,00,000, 2,00,000 ఎట్లా వస్తే సావడం కదా. ఈ విద్య కూడా అంతే. ఒకే తూరే ఆ విద్యలో అష్టశక్తులు వచ్చాయనుకో అలాగే పోతాడు. వచ్చినా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే లోక కళ్యాణానికి మాత్రమే దాన్ని చూసుకుంటూ ఎంతగాళ్ళు అంతే దానికి ఉపయోగించుకుంటే వానికి జీవితకాలము తీసుకెళ్తాయి. లేదంటే వస్తాయి. ఎందుకు రావు? ఇప్పుడు నువ్వు సాధన చేసినప్పుడు ఆ సాధనకు ఫలితం రావాలి కదా. రాకపోతే ఇంక సాధన ఎందుకు? ఆ ఫలితం వస్తాయి, నిన్ను మాయలో దిగబెడతాయి. అప్పుడు నువ్వు దానికి బానిస అయిపోయినావు అనుకో, అలా కిందికే వస్తావు. అందుకే మహనీయులు ఏం చెప్తారంటే, సిద్ధుల గురించి ఎవరు ఆలోచించద్దండి. సాధకుడు ఎలా ఉండాలంటే మోక్షాన్ని ఒక్కదాన్ని ఆలోచించి జన్మరాహిత్యం కోసమే తిరిగి పుట్టకుండా ఆత్మలో ఆత్మ తనలో తనను మమేకమయ్యేదానికి సాధన చేస్తే వాళ్ళు తర్వాత కూడా దేవుళ్ళుగా పూజింపబడతారు. అందుకు సాధన అవసరము అన్నారు. అష్టసిద్ధులకు చేస్తే సిద్ధులు వస్తాయి. అప్పుడు ఆ సిద్ధుల మీద నువ్వు వ్యామోహం పడతావు, బాహ్యంలోకి వచ్చేస్తావు, పతనమైపోతావు. ఏది కావాలా? ఇంత సాధన చేసి అలా పతనమయ్యేదానికి ఎందుకు చేయాలా? విశ్వామిత్రుడు ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే మేనక మాయలో పడి సంకనాగిపా తపస్సు. మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు. అప్పుడు వాళ్ళకు ఆయుష్ అలా సత్యకాలం కాబట్టి ఉన్నది పర్వాలా. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళు, 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు బతుకుతాడు లేడు చాలా మంది. కొందరు మహనీయులు, కొందరు మంచి పుణ్యం పనులు చేసిన వాళ్ళు కొన్నాళ్ళు బతికినారు. మామూలు వాళ్ళంతా అర్ధావశ. నువ్వు మరి వెనక్కి వస్తే మళ్ళీ సాధన చేసే తలకి ఉంటావా? అప్పుడు వాళ్ళు అయితే ఒకవేళ అట్లుంటే నువ్వు అలాగే చేసుకోనైనా అనొచ్చు. ఇప్పుడు అలా లేవు. మరి నువ్వు అష్టసిద్ధులు ఎందుకు? ఏం చేసుకుంటావు? అష్టసిద్ధులు వచ్చి పతనం అయ్యే బదులు దానిని పట్టించుకోకుండా గమ్యాన్ని చేరుకో, పూజలు అందుకో. జీవితకాలంలో తరతరాలు ఉంటావు కదా. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన్న, ఇలా మహనీయులు ఎంతమంది ఉన్నారు, సాధు సంతానులు, వీళ్ళందరూ. వాళ్ళందరినీ మనం ఇప్పుడు పూజిస్తున్నాం లేదా? ఎందుకు పూజిస్తున్నామంటే వాళ్ళు ఆ భావంలో ఉండి ఇలా వచ్చారు కాబట్టి. మరి మనం కూడా అలా పూజింపడతాము. అందుకు రాండి, దానికి మించింది ఏంది ఇంకా? ఈ కుండలిని సాధనలో మనం మోక్షానికి చేరుకుంటాం అనడానికి ఎలాగంటే ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు గతంలో నువ్వుకున్నటువంటి అలవాట్లు, పద్ధతులన్నీ చేంజ్ అవుతాయి. నీలో అభిప్రాయాలన్నీ కూడా మంచిగానే నీలో భావనలు వస్తాయి. అందరినీ సమంగా చూసే భావన కలుగుతుంది. నిస్వార్థం. నాకు ఈ ప్రపంచం మీద ఉండే ఆశలన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే తెలిసిపోతుంది నీకు ఇది శాశ్వతం కాదు. ఎందుకు ఇవన్నీ నాకు? మెయిన్ ఆధ్యాత్మిక విద్య అంటే ఉన్నది పోగొట్టేదే ఈ విద్య. కరెక్ట్గా ఈ విద్య పట్టుబడితే ఆస్తులు గీస్తులు అన్నీ అమ్ముకుంటారు వాళ్ళు. వివేకానందుడు విన్నారు కదా, రాజు కదా ఆయన. మరి ఈ విద్య ఆయనకు రొంత అంటుకొని మరి అన్నీ వదిలేసి రాలా ఏమొద్దని.
అలా చేస్తుంది విద్య. మరి నీకు అలా చేసినప్పుడు మళ్ళీ సంపద మీద ఎందుకు పంపిస్తుంది? ఇది సంపద మీద పంపిస్తే మోక్షానికి ఎలా తీసుకెళ్తుంది? తీసుకెళ్ళదు. అలాంటివన్నీ లేకుండా చేస్తుంది. అంటే దీని ద్వారా జన్మరాహిత్యం ఎలా వస్తుందనండి? ఇవన్నీ నీకు ఇప్పుడు కర్మ తొలిగితే జన్మరాహిత్యం. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళే అంత పుణ్యం నీ దగ్గర లేదు, నరకానికి వెళ్ళే అంత పాపం నీ దగ్గర లేదు. ఎక్కడ వెళ్తావు? ఎక్కడ వెళ్తావు? ఎక్కడ వెళ్ళావు? టాస్ వేయాలి. ఇద్దరు ఉన్నారనుకో వాళ్ళు, అప్పుడు ఇంకా టాస్ వేయాలి. పూలార ఏదో ఒకటి బొమ్మ బురుస వేయాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళే ఇప్పుడు అంతర్ దీంట్లో తిరుగుతూ ఉంటారంటారు కదా. ఆత్మ బ్రతికుంటే ఆత్మ, చనిపోతే ప్రేతాత్మ. అర్థమైందా? ఈ శరీరం ఉండేంత వరకు ఉంటే ఆత్మ, శరీరం వదిలితే ప్రేతాత్మ. అప్పుడు స్వర్గానికి పోయే పుణ్యం లేదు, నరకానికి పోయే పాపం లేదు. అప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి. స్వర్గానికి పోయే పుణ్యమన్నా తెచ్చుకోవాలి, లేదా నరకానికి పోయే పాపమన్నా తెచ్చుకోవాలి. అది తెచ్చుకునే వరకు జన్మల్లోకి వెళ్ళదు, ఏ జన్మకు వెళ్ళదు, అలాగే తిరుగుతుంటుంది. దాన్నే ప్రేతాత్మలు, గ్రహాలు ఇవేవి అంటారు. ఇంకా అప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. అదే మళ్ళీ పాపమో పుణ్యం సంపాదించుకోవాలి. మళ్ళీ దానికి తగిన శరీరాల్లోకి ఏదో ఒక దీంట్లోకి జీవులే ప్రవేశించాలి. అలాంటివి లేకుండా, అలాంటివి మళ్ళీ తిరిగి పుట్టేది జనన మరణ చక్రంలో చుట్టుకోకుండా చేసిండేటివన్నీ కూడా కర్మలన్నీ లెస్ అయితే మోక్షానికి వెళ్తాం. ఆ మోక్షానికి ఎలా వెళ్ళాలంటే ఈ సత్సంగత్యము, ధ్యానము, భజనలు, ఏదో మంచి ఇవి చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా కాదు. దీనికి మళ్ళీ ఇంకోటి ఉంది. దాన ధర్మము వల్ల స్వర్గము, తన్ను తెలిస్తే మోక్షం. దాన ధర్మాలు చేస్తే మళ్ళీ దానికి ఫలితం నువ్వు స్వర్గభోగాలు అనుభవిస్తావు. అంటే ఏడో లోకంలో కాదు, మళ్ళీ జనంలో ఉన్నత కుటుంబంలో పుడతావు. పుట్టుకతోనే హాయిగా చెలికత్తులు వాళ్ళందరితో బాగా ఇసురుతూ ఉంటే చక్రవర్తిలాగా సోఫా మీద పండుకొని పంచపంచ పరిమాణాలతో జీవిస్తాం. దాన ధర్మము వల్ల స్వర్గము. తన్ను తెలిస్తే ఇప్పుడు అర్థమైందా? మోక్షం ఎలా వస్తుంది? తన్ను తెలిస్తే. నిన్ను నువ్వు తెలుసుకునే సాధన ఎవరు చేస్తారో, ఇప్పుడు యోగాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కదా. వాడు ఏం చెప్పినాడు భగవద్గీతలో? ఏం చేస్తే కర్మలు దగ్ధమవుతాయి అన్నాడు? మోక్షం వస్తుంది అన్నాడు. అది చేయండి సాధన. యోగం అంటే జీవాత్మ పరమాత్మలే కలవడం, కలయిక. ఇదేమో స్త్రీ బీజం శక్తి, ఇక్కడేమో పురుష బీజం అర్ధనారీశ్వరుడు. ఇక్కడ శక్తి, ఇక్కడ కలవాలి పరమేశ్వరుడు. ఇక్కడ ఉన్నాడు. పార్వతి పరమేశ్వరుల్లో కలిస్తే పార్వతి కళ్యాణం. సీత రాముడు, రుక్మిణి కృష్ణుడు, లేదా సత్యభామ కృష్ణుడు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీని ఇక్కడ ఉన్నటువంటి పురుషుల్లోకి చేర్చాలి. ఇది సీతారాముల కళ్యాణము, ఆ కళ్యాణం, ఈ కళ్యాణం బయట చేసేటివి కాదు, నిజమైనటివి ఇవి. అందుకే అర్ధనారీస్తత్వము. ఎడపక్క ఇప్పుడు అర్ధము పార్వతి, అర్ధము ఈశ్వరుడు అని పెట్టారు కదా. శక్తి శివుడు. శ్వాస ఉంటే శివుడు, శ్వాస పోతే శవం, ఊపిరి. అందుకే యోగాగ్ని దగ్ధ కర్మాణం. యోగ సాధన ఎవరైతే చేస్తారో, ప్రాణాయామాన్ని పట్టుకొని ఎవరు చేస్తారో, గతంలో చేసి కోటాను కోట్ల పాపాలు కూడా పోతాయి, పటాపంచలు అవుతాయి అన్నారు భగవద్గీతలో. బయట ఇప్పుడు మనం అగ్నిగుండం హోమం చేస్తాం, ప్రమిదలన్నీ వేసి, తర్వాత చెట్లు అవన్నీ ఎన్నో వేసి, నూనె ఏదే నెయ్యి పోస్తే ఎలాగ వచ్చి దాని నుంచి ఆ మేఘాలు దేవతలు సంతృప్తి అయ్యే వర్షంగా ఏదేదో చెప్తారు. దాని గురించి అంత నాకు తెలియదు, దాని గురించి నా సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి అసువులు అంటారు. అసువు పోతే దానికి అక్కడ ఆ శక్తి వచ్చి వర్షాలు కురుస్తాయి, దేవతలకు శక్తి ఆహారం అందుతుంది. అందుకే యజ్ఞాలు హోమాలు చేయాలి, లోక కళ్యాణానికి చేయాలి అని మహని యజుర్వేదంలో అదంతా దాంట్లో చెప్పారు. సామవేదము అన్ని దానిలో. బయట చేస్తే అలా ఎలా అగ్ని ప్రజ్వలమవుతుందో, అలాగా వర్షాలు కురిచేదానికి అవకాశం అవుతుందో, మన లోపల ప్రాణాయామం సాధన ద్వారా ఆ ధ్యానం, ఆ యోగాన్ని చేస్తే
ఆ ప్రాణాయామం సాధనలో ఆ అగ్ని పుట్టి యోగాగ్ని, జఠరాగ్ని ఎక్కడుంటుంది? నాభి కమలమున. ఇక్కడే భగవద్గీతలో చెప్పాడు, నేను మీరు తినే 4 రకాలైనటువంటి ఆహారాన్ని పచనం చేస్తున్నాను అక్కడ నేనుండి, జఠరాగ్ని రూపంలో విశ్వారణగ్ని అన్నాడు. దానికి ఇంకా కొందరు మహనీయులు ఏం చెప్తారంటే, ఇది కొందరికి కఠినంగా ఉంటుంది. నాభి కమలంబున హరి వికసిత కుసుమంబ నడుమ దివ్య దీపం వలె మలుగుచుండున వెలుగు, అది చూడక గురువను పలుకువాడు గార్ధబంబు. ఏమన్నాడు? నాభి కమలంబున హరి వికసిత కుసుమంబు నడుమ దివ్య దీపము వలె మలుగుచుండును వెలుగు, అది చూడక గురువను పలుకువాడు గార్ధబంబు. గార్ధబం అంటే గాడిది. ఇక్కడ నాభి కమలం, నాభి ఇక్కడ కమలం, ఇందులో బ్రహ్మ పుట్టాడు. విష్ణు నాభి నుండి బ్రహ్మ పుట్టాడు. హరి వికసిత కుసుమంబు నడుమ దివ్య దీపము వలె మలుగుచుండును వెలు. ఇక్కడ ఎప్పుడు జఠరాగ్ని వైశ్వానరాగ్ని అనేది ఎప్పుడు నిత్యము మలుగుతూనే ఉంటుంది. అది మలుగుతుంది కాబట్టి మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమవుతోంది, లేదంటే ఎక్కాల్సింది, పాడి కట్టాల్సింది శరీరానికి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ దాన్ని తెలుసుకోలేనోడు గాడితో సమానం, గురువు గాడు అని చెప్పారు. మరి అవన్నీ అప్పుడు అందుకే యోగాగ్ని దగ్ధ కర్మ అలాంటి నువ్వు ప్రాణాయామం సాధన చేసి ఆ లోపల ఆ అగ్నిని నువ్వు మండించుకుంటే గతంలో నువ్వు కోటాను కోటి జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి. అవి పోతే ఇంక నీకు మోక్షమే, అంతే కదా. మరి ఇంకా హాయిగా అలా చేయండి, ఇబ్బంది లేకుండా మలిగించండి. అగ్గే బయట పోసే కాదు, లోపల పోయి బాగా అంటించండి, అంటించండి, చేయండి సాధన. ఏమి దీనికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని, ఏమి ఖర్చు ఏమి, దాని ఒకటి నెయ్యి పోయల్లా లోపలికి. అవి ఏంటో రాగి చెట్లు, జమ్మి చెట్లు, జివ్వి చెట్లు అన్నీ తెచ్చి లోపల అగ్గి పెట్టారు, ఏమి లేదు కదా. ఊపిరితోనే పెట్టే, ఊపిరితో వాళ్ళు లోపలికి పంపించుతుంది. అదే వేడి పుడుతుంది. దాన్నే ప్రాణాయామంతోనే లోపల శ్వాసను ఎక్కువ తీసుకొని ఎక్కువ వదులుతూ ఉంటే వేడి పుడుతుంది. ఆ అగ్నే నీకు అక్కడ ఉత్పత్తి అయ్యి కర్మలన్నీ పోతాయి అని చాలా సులభంగా చెప్పారు మహానుభావులు. మనము చెయ్యి ఏదన్నా ఉపయోగం వస్తుంది, మాకు అష్టసిద్ధులు వస్తాయి, సోమవారిగా కూర్చోంటే డబ్బులు వస్తుంది, అట్లా విద్య అయితే బాగా రావాలని వస్తారు. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? కష్టపడకపోతే వస్తుంది విద్య. ఇప్పుడు ఇది కూడా కష్టమే. అన్ని అలవాట్లు ఇచ్చిపెట్టి కూర్చో, ఓపికగా చెయ్యి, దినానికి 8 గంటల సాధన చెయ్యి. అప్పుడు చూడు ఎందుకు రాదు, వస్తుంది ఆ ఫలితం. నువ్వు ఇప్పుడు ఎవరో ఇస్తారు అనేది కాదు, నువ్వు చేసిండే ఫలితమే నీకు వస్తుంది. ఇది విషయం. ఎక్కడి నుండి వస్తుంది? గురువు దగ్గరికి పోతే ఏదో నెత్తిని చేయి పెడితే మాకు వస్తుంది, ఆడుకోపోతే ఎవరో ఏదో 4 ఉంగరాలు రాళ్ళ ఉంగరాలు పెడితే వస్తుంది. ఇవన్నీ కళ్ళబల్లి మాటలు, ఏంది రాదు. మీ డబ్బులు ఖర్చు అవుతాయి అంతే, వాళ్ళ దగ్గరికి పోయి తీసుకుంటే. మీకైతే ఏంది రాదు. మీలో ఉండేదాన్నే మీరు ఉపయోగించుకొని చేసుకుంటే వస్తుంది. చేయండి. ఈ పొద్దు డేట్ వేసుకోండి. సాధారణంగా 6 నెలలు బాగా నేను చెప్పినట్లు చేయండి. 7వ నెల మీకు రాకపోతే నన్ను అడగండి. ఏమో స్వామి నువ్వు చెప్పినట్లు చేసినాము, మాకు ఏంది రాలేదంటే అప్పుడు చెప్తాను ఎందుకు, ఎట్లా చేసినారు, ఎందుకు రాలేదని. చేయండి మరి.